ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చిన వార్త. సో ఈ వార్త నుంచి మనము ఏమి నీతి నేర్చుకోవాలి, స్టూడెంట్స్ ఏ విధంగా జాగ్రత్త పడాలో ఒకసారి చూద్దాము. మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ. హత్య తర్వాత చెన్నై నుంచి ఆగ్రాకు రైల్లో పార్సెల్. ఎరువు సూట్ కేసును ఛేదించిన పోలీసులు. నిందిత జంట కోసం గాలింపు చర్యలు. మహిళా శవం భాగాలున్న సూట్ కేసును రైల్లో తీసుకెళ్తున్న యువకుడు. సో విద్యార్థులారా, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరినైతే నమ్మకండి. సో మీ యొక్క జాగ్రత్తలో ఎప్పటికైతే ఉండండి. ఇది పూర్తి యొక్క సమాచారం అయితే ఒకసారి చూద్దాం. ఇది కేవలం మన జాగ్రత్తగా ఉండడానికి, చాలామంది స్టూడెంట్స్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండడానికి అయితే ఈ వీడియో చేయడం జరుగుతున్నది. సో అదే ఉద్దేశము, వేరే ఉద్దేశం అయితే ఏది లేదు. ఎట్టకేలకు ఎరువు సూట్ కేసును ఛేదించిన పోలీసులు. నిందిత జంట కోసం గాలింపు చర్యలు. చెన్నై, ఆగస్టు 28 ఆంధ్రజ్యోతి. ఈ నెల మొదట్లో చెన్నై నుంచి ఆగ్రాకు వెళ్లిన రైలులో ఓ సూట్ కేసులో మహిళా శరీర భాగాలను గుర్తించిన కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు అనుమానితులు చెన్నైలో వారు అద్దెకు తీసుకున్న ఇంట్లోనే మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఉంటారని ప్రాథమికంగా తెలిసింది. శుక్రవారం ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా కొన్ని శరీర భాగాలు బిర్యానీ వండేందుకు ఉపయోగించే పెద్ద పాత్రలో ఉండడాన్ని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఇల్లంతా రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించారు. ఆ వంట పాత్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని ఆధారాల కోసం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఇది మరణానికి గల కారణం, జరిగిన తీరుకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందిస్తుందని భావిస్తున్నారు. ఇద్దరు అనుమానితులు, ఓ పురుషుడు, మరో మహిళ, ఆ ఎరుపు రంగు సూట్ కేసును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లోకి తీసుకువెళ్తూ ఆ తర్వాత ఆగ్రాకు వెళ్లే తమిళనాడు ఎక్స్ప్రెస్లో దానిని వదిలేయడాన్ని సీసీటీవీ ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తులో వారిద్దరూ అద్దెకు ఉంటున్న చెన్నై శివారులోని గుడివాంజేరి ప్రాంతంలోని ఇంటిని గుర్తించారు. ఈ నెల 6న చెన్నై నుంచి ఆగ్రా రైల్వే స్టేషన్కి వచ్చిన రైల్ జనరల్ కంపార్ట్మెంట్లో ఓ అనుమానాస్పద ఎరుపు రంగు బ్యాగును రైల్వే అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఆగ్రా పోలీసులు బ్యాగును తెరవగా అందులో కుళ్ళిపోయిన స్థితిలో తలలేని మానవ శరీర భాగాలు కనిపించాయి. ఆ తర్వాత దీనిపై చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై రైల్వే స్టేషన్లో సూట్ కేసును వదిలి వెళ్ళిన తర్వాత ఇద్దరు అనుమానితులు ఎక్కడకు వెళ్లారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. హత్యకు గురైన మహిళ ఒడిశాకు చెందిన హయ్యద్ నిషగా, నిందిత జంటను అస్సాంకు చెందిన రాహుల్, ఒడిశాకు చెందిన భగవతి మాజీ పోలీసులు గుర్తించారు. అయితే మహిళ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సో దీన్నైతే దృష్టిలో పెట్టుకొని అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. గుర్తు తెలియని వ్యక్తులతోనైతే ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకండి. సో వాళ్ళతోని ఎటువంటి షేర్ చేసుకోకండి. ఎవరిని నమ్మద్దు. మంచిగా డ్రెస్సులు వేసుకొని ఒక టిప్ టాప్ అధికారులు లెక్క ఉన్నా కూడా మీరు గుర్తు తెలియని వ్యక్తులతోని సన్నిహితంగా అయితే ఉండకండి. సో ఇలాంటి వార్తలు చూసైనా మనం ఎప్పటికప్పుడు మనల్ని మనమే రక్షించుకోవాలి. సో మనల్ని ఎవరు రక్షించరు. సో ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.